విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి ఆటో డ్రైవర్లు షాక్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు హాజరు కాలేదు. ఆమె నిర్వహించిన ర్యాలీకి కూడా ముఖం చాటేశారు. ఎమ్మెల్యే మీటింగ్లో ఎవరూ పాల్గొనకపోవడంతో అక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే లలిత కుమారి. ఆటో డ్రైవర్లు బహిరంగంగానే చెప్తున్నారు, ఉచిత బస్సు పెట్టి మా మొహం పొట్టకొట్టారు అని చెప్పేసి. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. అరుణ, విజయనగరం జిల్లాలోని ఈ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలందరూ కూడా ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చెప్తారు. అయితే ఇప్పటికే ఆటో డ్రైవర్లందరూ కూడా గత 2 నెలలుగా ఏదైతే స్త్రీ శక్తి అనే పథకం పెట్టారో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అప్పటి నుంచి కూడా వాళ్ళకి తీవ్ర నష్టాలు వస్తున్నాయని చెప్పి గతంలో రోజుకు 400 రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళము ఇప్పుడు కనీసం 100 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితుల్లో పిల్ల పాపలతో పస్తులు ఉంటున్నాం, పిల్లలకు ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. మరోవైపు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి, ఫైన్స్ ఎక్కువయ్యాయి. చివరికి యూనిఫారం వేసుకోలేదని కూడా 1000 రూపాయలు ఫైన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రోడ్లు బాగాలేక గుంటల రోడ్ల మీద వెళ్తుంటే ఆటోలన్నీ కూడా మరమ్మతులకు గురయ్యి లక్షల రూపాయలు, వేల రూపాయలు వాటికి మరమ్మతులు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. గత 10-15 రోజుల క్రితం అయితే మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళనలు, ధర్నాలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీళ్ళ బాధలేవి కూడా పరిచయం పెట్టింది. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో వాహన మిత్ర పథకం, ఆ పథకంలో 10,000 రూపాయలను కంటిన్యూ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ కంటిన్యూ చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఉద్యమించిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఏ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు వచ్చినటువంటి మీటింగ్ కి కూడా 10 మంది కూడా రానటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజున శృంగవరపుకోటలో కూడాను ఎమ్మెల్యే కోళ్ల లలిత నిర్వహించిన కార్యక్రమానికి కూడా ఆటో డ్రైవర్లు మొహం దాటేశారు. కనీసం 10 మంది కూడా రాలేదు. మీరు మాకు ఏ మాత్రం మేలు చేయలేదు, ఇప్పుడు ఈ డబ్బులు మాకు ఎందుకు పనికి వస్తే, నెలకు 15,000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే ఎందుకు సరిపోవు, కనీసం ఇన్సూరెన్స్ కూడా సరిపోదు అనేటువంటిది ఆటో డ్రైవర్ల ఆవేదనగా మనకు కనిపించింది. ఎవరన్నా మొత్తంగా తీసుకున్నట్టు ఒక అప్రఫ్లాప్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.